హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా మరడ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదైతే ఈరోజు సండే వ్లాగ్ అండి. అస్సలు టెన్షన్ లేదు, హడావిడి లేదు, హ్యాపీగా లేచి హ్యాపీగా వండుకొని తిన్నామండి. ఈరోజు అంతా తినడమే పని అలా పెట్టుకున్నాము. మార్నింగే 8 అట్లా లేచాం కదా, ఇంకా ఏం చేయాలనేసి ఆలోచించాల్సిన పని లేకుండా మా వారేమో నాకు మ్యాగీయే కావాలి అనేసి అన్నారు. ఇంకా వాళ్ళ కోసం ఒకటి నా కోసం ఒకటి ఏం చేస్తానులే అని చెప్పేసి అందరం కలిసి మ్యాగీయే తినేసాం కదా. ఇంకొక 12 అలాగైతే వంట స్టార్ట్ చేసుకుందాంలే, అప్పటి వరకు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మూవీ అయితే కొంతసేపు చూసుకున్నామండి. ఆ తర్వాతనేమో ఇంకా మధ్యాహ్నం 12 అయ్యింది, వంట స్టార్ట్ చేశాను. రైస్ని అయితే ఫస్ట్గా కడిగేసి 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నానబెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మనం చేసుకునేది ఫ్రైడ్ రైస్ కాబట్టి పన్నీర్ని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసేసుకుని దాంట్లోకి పసుపు, కారం, ధనియా పౌడర్, అలాగే కొద్దిగా జీరా పౌడర్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, అలాగే 1 స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ల వైట్ ఫ్లోర్ అండి, అంటే బియ్యపిండి. ఇంకా దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోండి. 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా. ఇంకా ఈ లోపు నేనైతే ఫ్రైడ్ రైస్ కోసం రైస్ని అయితే కుక్ చేసేసుకున్నాను. ఇంకా అందుకోసమని అక్కడ స్టవ్ మొత్తం అంతా ఖరాబ్ అయిపోయిందండి. నేను ఒక్క క్షణం లేట్గా వచ్చేసరికి మొత్తం అంతా పొంగిపోయి బయటకు వచ్చేసింది. ఇంకా దాన్ని అంతటినీ క్లీన్ చేసుకుని వంట స్టార్ట్ చేద్దామని మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు సండే అయినా కూడా ఎలాంటి పని కూడా పెట్టుకోలేదండి. ఎందుకంటే ఫ్రీగా కూర్చోవాలి అని అయితే అనిపించి ఇంకా మొత్తం అంతా కూరగాయలు లేవు కానీ తీసుకురావాలి అయినా తీసుకురాకుండా, అలాగే బట్టలు వాషింగ్ మిషన్ వేయడం అలాంటివి ఏం పెట్టుకోలేదండి. చిన్న చిన్న పనులు కూడాను సర్లే ఎలాగ చేసినా ఇంకా అంతే చిరాకు అవుతున్నాయి కదా, అంతా ఒకేసారి చేసుకుందామని అయితే విడిచిపెట్టేస్తాను కంప్లీట్గాను. ఇంక ఇక్కడైతే రైస్ అయితే కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా పన్నీర్ ముక్కలు కూడా మనకు హాఫ్ అన్ అవర్ అలాగ అవుతుంది. మంచిగా అన్ని ముక్కకు పట్టేసి ఉంటాయి కాబట్టి మనకి ఇంకా దానికి అయితే పకోడీ వేసుకుందామండి. ఈ లోపు నాకు ఫ్రైడ్ రైస్కి కొద్దిగా పెద్ద సైజ్ పాత్ర కావాలని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే నాకు కలుపుకోవడానికి గట్రా బాగుంటుందని చెప్పేసి అయితే దీన్ని అయితే పక్కన పెట్టానండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఈలోపు మనమైతే పకోడీ వేసుకుందామని చెప్పేసి మ్యాగ్నేషన్ అయిన పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా ఇలా మంచిగా ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలాగైతే మనకి పన్నీర్ పకోడీ లాగైనా బాగుంటుంది, అలాగే ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ కింద వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఈవినింగ్ అయితే కొద్దిగా విడిచిపెట్టేసి నేను పకోడీలకు కూడా తిన్నాను. ఇంకా అలా టీవీ చూస్తూ ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పకోడీ ప్రిపేర్ చేసేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ వేసుకుంటాం కాబట్టి మంచి క్రిస్పీగా అలా బాగుంటాయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా మా వాడైతే నేను వేస్తుండగానే తీసుకుంటూ తింటున్నాడు. వాడు అసలు నార్మల్గా పన్నీర్ పీసెసే ముట్టుకునేవాడు కాదు కర్రీ చేస్తే. ఇంక ఇందులోనైతే తింటున్నాడు కదా, అబ్బా ఇలా కూడా తింటున్నాడులే, ఏదో విధంగా తింటున్నాడు కదా అని అయితే అనిపించింది. ఇంకా ఇక్కడైతే పకోడీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కాగండి మాటి మాటికి వస్తూనే ఉన్నాడు. అన్ని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకున్నానండి. అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా, వాటిని కూడా అయితే ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకున్నానండి. ఇంకేవైనా వెజిటేబుల్స్ ఉంటే మీరు వేసుకోండి, లేదు అనుకున్న కొద్దిగా జీడిపప్పు ఉన్నా కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆ 2 వేయట్లేదు, నా దగ్గర లేవు అయిపోయేవి అని చెప్పేసి. ఇక్కడైతే ఆనియన్స్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. ఇక్కడ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా వేసుకున్నానండి. ఇక్కడైతే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మనం రైస్లోకి వేసుకోం కాబట్టి రైస్ క్వాంటిటీకి తగ్గట్టు అలా వేసేసుకోండి. ఇంకా అప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని దాంట్లోకి కొద్దిగా సోయా సాసు, అలాగే టమాటో సాసు అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మంచిగా వెనిగర్ ఉంటే వెనిగర్ వేయండి, లేదు అనుకుంటే ఒక లెమన్ అయినా స్క్వీజ్ చేసుకోండి. నేను మర్చిపోయాను వెనిగర్ వేయడం. తర్వాత తినేటప్పుడు అయితే లెమన్ స్క్వీజ్ చేసుకుని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆయన కొద్దిగా స్పైసీనెస్ కావాలని చెప్పేసి ఇంకొద్దిగా కారం మసాలా యాడ్ చేశానండి. మిరియాడ్ పౌడర్ ఉన్న వేసుకోండి, బాగుంటుంది. మనం అలాగే హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా టాస్ చేస్తూ ఉంటే మనకైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్దండి. ఈ టాస్ చేసేటప్పుడే మన పొయ్యి మొత్తం గలీజ్ కూడా అయిపోద్ది, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అంతా పడిపోయింది. అప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అయినా కూడా మళ్ళీ అంతా రైస్ అంతా అయిపోయిందండి. అయినా కూడా టేస్ట్ బాగుండేసరికి మనం కష్టాన్ని అంతా మర్చిపోతాం కదా. మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో టేస్ట్ కానీ కలర్ కానీ అట్లనే ఉందండి, చాలా చాలా బాగుంది. సండే
నాన్ వెజ్ తినకపోతే ఏం పోయిందండి, ఇలాగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగుంది. మా వాళ్ళైతే వాళ్ళకి పెట్టేసి ఇచ్చాను. వాళ్ళు తినేసారు. ఇంక మేమైతే మా పాప, నేను కొద్దిగా లేట్‌గా తిందామని అయితే తింటున్నామండి. ఎందుకంటే మ్యాగీయే తిన్నాము. అదే కొంచెం హెవీగా ఉంది. తర్వాత అలా వంట అలా చేశాం గదా! అస్సలు ఇంకా వాళ్ళైతే తినేసి పడుకున్న తర్వాత మేమైతే తింటున్నాము. ఇంకిక్కడైతే టీవీ చూసుకుంటూ తింటున్నానని చెప్పాను కదండీ! కరెక్ట్‌గా 3కి అలా కూర్చున్నాను. 3 నుంచి నైట్ 10 వరకు అండి మూవీ చూసుకునే ఉన్నాను. అసలు మధ్యలో టీ అడిగారు గానీ, కాఫీ అడిగారు గానీ, అసలు ఏమి ఇవ్వలేదు. నాకైతే కూర్చొని అలా ఉండాలనిపిస్తుంది. మరి నువ్వేం చెప్పక నేనేం చేయను అని చెప్పేసయితే చెప్పాను. ఇంకా సర్లే దీన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అయితే మా వారు గూడా వదిలేసినట్టున్నారు. ఇంక నేనైతే అంతవరకు టీవీ చూసుకున్నాను. ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ మా వారు తిడతన్నారు. "ఇంక పడుకో, రేపు మార్నింగ్ లేవాలి" అనంటే అప్పుడు పడుకున్నానండి. ఇంకిక్కడైతే మీకు ఒక లాస్ట్ టైం నేను హెయిర్ కూమ్ చేసుకునేది చూపిస్తానని చెప్పాను కదా! ఇందులోనైతే ఆ ముందు రోజు చేసుకొనున్నాను. అదైతే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. కొంచెం అర్థమయితది. కొంచెం క్లియర్‌గా వింటే మీకు అర్థమవుతది. ఎందుకంటే ప్రతి స్టెప్ చూపించమంటున్నారు కాబట్టి చూపిస్తున్నాను. జడ నేను ఎవ్రీడే యేసుకునే జడ గూడా మీతో షేర్ చేస్తానండి ఇందులో. మీకు అది డైరెక్ట్‌గా అలాగా మీకు అప్‌లోడ్ చేసేస్తున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వింటే మీకు అర్థమవుతదండి. లేదు, మాకది అర్థం కావట్లేదు అక్క అనంటే, వాయిస్ ఓవర్ ఇవ్వమంటే వాయిస్ ఓవర్ ఇస్తానండి. నెక్స్ట్ వీడియోలో సేమ్ వీడియో యాడ్ చేసేసి. ఇంకిక్కడైతే నేను ఫ్రైడ్ రైస్‌నైతే తింటున్నాను కదా! టేస్ట్ అయితే చాలా బా వచ్చిందని చెప్పాను కదా! మంచిగా తింటున్నానండి హ్యాపీగా. బయట కొనే కంటే. ఇంకిక్కడైతే పాపకి కూడా తను తినే అంటే తినట్లేదు. ఇంక నేనే పెట్టాలి. నేను తినేసి నాకు పెడతాలే. ఈలోపు పన్నీర్ ముక్కలు తిను అని చెప్పేసయితే వేస్తున్నాను. తనకి కూడా ఆనియన్ కావాలి, లెమన్ కావాలని అడుగుతుంది. అలా బయట కొనే కంటే ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే మన టేస్ట్‌కి తగ్గట్టు కారం, మసాలా అట్లా వేసుకోవచ్చండి. ఆయిల్ తగ్గించుకుంటూ. ఇంకంతే. ఇంకా మీరైతే వీడియో చూడండి, అర్థమవుతది. ఒకసారి నువ్వు చెప్పు, ఎందుకు కావాలి? జడేసేసుకుంటాను. ఇదిగో ఆ క్లిప్ అది అవ్వదు. మమ్మీ నాకు ఇబ్బంది పెట్టకు. కొంతవరకు రిలీఫ్ ఉంటుందండి. మమ్మీ నువ్వు సైడ్ లెగ్గు. పైనుంచి ఎప్పుడు దువ్వద్దు. ఇట్లా కింద నుంచి దువ్వుకుంటే ఏంటంటే మనకి చిక్కు అనేది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది. అప్పుడు ఇంకా ఇక్కడ వరకు వస్తే చాలా హెయిర్ ఫాల్ అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసి మనం ఫస్టే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే చిక్కు ఊడుతూ వస్తుందండి. పెద్దగా చిక్కు ఉండదు అప్పుడు మనకి. ఇక్కడ నుంచి చేసామంటే మనం ఇట్లా దువ్వుకునేటప్పుడు ఇలా గట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఫస్ట్ చూడండి, ఇంకెక్కడ నాకు చిక్ అనేదే లేదు. వచ్చింది చూసారా? మమ్మీ ఒకసారి ఆ దువ్వు నివ్వు నాన్న, ఆ దువ్వు నివ్వు నాకు. ఎక్కడ పెట్టావు? గో. ఇప్పుడైతే నేను కొంచెం పెద్ద దువ్వెంతో దువ్వుకుంటున్నాను.
నేను ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది హెయిర్ స్టైల్ ఇలానే వేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. నార్మల్గా డైరెక్ట్ మనం అల్లేసుకుంటే మొత్తం అంతా ఒకే దగ్గరికి బరువు పడిపోయి మనకి లూజ్ వచ్చేస్తుంది నాకైతే. ఇంకా అందుకోసం అని చెప్పేసి దివ్య భారతి జెల్లో ఒక 2-3 స్టెప్పులు ముందుగానే వేసుకొని ఇంకా అలా వేసుకుంటే నాకు ఈవినింగ్ వరకు ఇంకా అలానే ఉంటుందండి. హెయిర్ ముందుకు పడిపోవడం అలా ఏమి ఉండదు, లూజ్ అవ్వడం గట్రా. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ ఎక్కువ వేస్తాను. మనం దువ్వుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కింద నుంచి మనం ఒకటి అలా దువ్వుకుంటూ వెళ్తూ ఉంటే పైకి చిక్కులు ఏమీ పెద్దగా ఉండవండి. అందువల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. ఇంకా సో మీరు ఎప్పుడైనా చిక్కు విప్పేటప్పుడు మాత్రం కింద నుంచి ట్రై చేయండి. ఇంకా ఎక్కువ చిక్కులు ఉంటే మాత్రం ఫస్ట్ చేత్తో మీరు అలా తీసుకున్న తర్వాత అప్పుడు మీరు కొద్దిగా చేత్తో తీసుకోండి. తర్వాత కొద్దిగా పెద్ద పళ్ళు ఉంటాయి కదండి, వాటితో దువ్వుకోండి దువ్వెనతో. లేదు అనుకుంటే చిన్న దువ్వెన తర్వాత జడ వేసుకునేటప్పుడు మాత్రమే చిన్న దువ్వెన వాడండి. ఇంకప్పుడు అలా అయితే మీకు హెయిర్ ఫాల్ పెద్దగా కనిపించదు. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇది. అండ్ అలాగే హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా చిక్కు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే జడ వేసుకుని మనం ఫోల్డ్ చేసుకుంటేనే బెటర్ అండి. చిక్కు పెద్దగా ఉండదు అప్పుడు మనకి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా అలాగే హౌస్ వైఫ్స్కైనా అండ్ బయటకు వెళ్ళేవాడికైనా ఈ హెయిర్ స్టైల్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఎందుకంటే ఎలాంటి క్లిప్స్ అవసరం లేదు, జుట్టు మనకి చెదిరిపోద్ది అన్న భయం ఉండదు, జుట్టు లూజ్ అవుతుంది అనే టెన్షన్ ఉండదు. కాబట్టి హ్యాపీగా కాలేజ్కి అయితే వేసుకెళ్ళొచ్చండి. చూడటానికి కూడా బాగుంటుంది జడ. మీకు లాస్ట్లో జడ మొత్తం వేసేసి కూడా చూపిస్తాను చూడండి కావాలంటేను. ఇంకా అంతేనండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హెయిర్ రిలేటెడ్ మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. ప్లీజ్ చూసి ఎలా ఉందో మాత్రం చెప్పండి. ఇంకంతేనండి. చాలా సిస్టర్స్కి అయితే నా హెయిర్ స్టైల్ చాలా వీడియోస్లో చూసుంటారు. మోస్ట్ ఆఫ్ ది హెయిర్ స్టైల్ ఇలానే ఉంటుంది నాకు. ఎప్పుడైనా హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం చేంజ్ అయితే అవ్వచ్చు. జడ మొత్తం వేసుకున్నాక ఎంత హెయిర్ ఊడింది అనేది కూడా మీతో చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకంతే ఈ వీడియో. బై బై గైస్. ఇంకా మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నాను.